హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏపీఎంఎస్ఆర్బి లేదా ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా వివిధ కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ఎన్ఎంహెచ్పి అండ్ టెలిమానస్ ప్రోగ్రామ్ కింద ఈ ఉద్యోగాలు ఉంటాయి. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మొత్తం ఖాళీలు 76 ఉన్నాయి. ఇందులో కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, సైకాట్రిక్ సోషల్ వర్కర్, కౌన్సిలర్, టెక్నికల్ కోఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ మొదలైన ఉద్యోగాలు కలవు. ఇప్పుడు ఒక్కొక్క ఉద్యోగం గురించి వివరంగా తెలుసుకుందాం. కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ మొత్తం ఖాళీలు 12 ఉన్నాయి. జీతం నెలకు ₹1,00,000 చెల్లిస్తారు. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులు తీసుకుంటారు. ఎంబీబీఎస్తో పాటు సైకియాట్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు అర్హులు. ఎండి లేదా దానికి సమానమైన డిగ్రీ కలిగి ఉండాలి. ఇంకా డిజైరబుల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే టెలిమెడిసిన్, టెలిట్రైనింగ్లో క్లినికల్ లేదా రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ టీములతో పనిచేసిన అనుభవం ఉండాలి. సైంటిఫిక్ పబ్లికేషన్ చేసిన అనుభవం ఉండాలి. క్లినికల్ సైకాలజిస్ట్ మొత్తం ఖాళీలు 19 ఉన్నాయి. జీతం ₹27,500 నెలకు చెల్లిస్తారు. కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటారు. అర్హత చూసుకుంటే సైకాలజీ లేదా అప్లైడ్ సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు అర్హులు. లేదా మెడికల్ మరియు సోషల్ సైకాలజీ లేదా మెంటల్ హెల్త్ అండ్ సోషల్ సైకాలజీలో ఎంఫిల్ చేసిన వారు అర్హులు. రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో గుర్తింపు పొందిన డిగ్రీ కలిగి ఉండాలి. సైకియాట్రిక్ సోషల్ వర్కర్ మొత్తం ఖాళీలు 6 ఉన్నాయి. జీతం నెలకు ₹25,000 చెల్లిస్తారు. కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటారు. ఎంఏ ఎంఎస్డబ్ల్యూలో మెంటల్ హెల్త్ అండ్ మెడికల్ సైకియాట్రీ సోషల్ వర్క్లో డిగ్రీ చేసిన వారు అర్హులు. ఇంకా డిజైరబుల్ చూసుకుంటే ఎంఫిల్, పిహెచ్డి సైకియాట్రిక్ సోషల్ వర్క్ చేసి ఉండాలి. మెంటల్ హెల్త్ కేర్లో 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. కౌన్సిలర్ టెలిమానస్ ప్రోగ్రాంలో భాగంగా ఈ పోస్టులు ఉంటాయి. ఖాళీలు 36 ఉన్నాయి. జీతం నెలకు ₹18,066 చెల్లిస్తారు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటారు. అర్హత చూసుకుంటే క్లినికల్ సైకాలజీ, సోషల్ వర్క్, సోషియాలజీలో మాస్టర్ చేసిన వారు అర్హులు. లేదా సైకాలజీ, సోషల్ వర్క్లో బ్యాచిలర్స్ లేదా నర్సింగ్తో పాటు మానసిక ఆరోగ్య సంరక్షణలో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. ప్రత్యేకంగా కౌన్సిలింగ్ విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. మెంటల్ హెల్త్ కేర్లో కౌన్సిలింగ్ ఇచ్చిన అనుభవం అనేది ఉండాలి. 3 షిఫ్ట్ రొటేషన్కి రెడీగా ఉండాలి. టెక్నికల్ కోఆర్డినేటర్ టెలిమానస్ ప్రోగ్రాంలో భాగంగా ఉంటుంది. ఒక ఖాళీ ఉంది. జీతం నెలకు ₹40,000 చెల్లిస్తారు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటారు. ఎంసీఏ, బీఈ, బీటెక్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో చదివి హెల్త్ టెక్లో 2 సంవత్సరాల అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఇంకా డిజైరబుల్ డిగ్రీస్ చూసుకుంటే ఐటీ, మౌలిక సదుపాయాల సెటప్ మరియు హెల్త్ కేర్ ప్రాజెక్ట్లో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ టెలిమానస్ ప్రోగ్రాంలో భాగంగా ఉంటాయి. ఖాళీలు 2 ఉన్నాయి. జీతం నెలకు ₹18,450 చెల్లిస్తారు. అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఈ పోస్టులు ఉంటాయి. ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. హెల్త్ కేర్ ప్రాజెక్ట్ డేటా ఎంట్రీలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఇంకా వయోపరిమితి చూసుకుంటే గనక గరిష్టంగా 42 సంవత్సరాలు ఉండాలి ఓసీ అభ్యర్థులకు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్టంగా 47 సంవత్సరాలు అనేది ఉండాలి. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 52 సంవత్సరాలు గరిష్టంగా ఉండాలి. మాజీ సైనికులకు గరిష్టంగా 50 సంవత్సరాలు అనేది వయోపరిమితిగా నిర్ణయించారు. ఇంకా ఎంపిక విధానం చూసుకుంటే మొత్తం మార్కులు 100కు ఉంటాయి. 75% వెయిటేజ్ అనేది అర్హతలో వచ్చిన డిగ్రీకి మార్కులు ఉంటాయి. 10 మార్కులు అనేది గ్రాడ్యుయేషన్ తర్వాత సంవత్సరానికి 1 మార్కు చొప్పున 10 మార్కులు అనేది కేటాయిస్తారు. ఇంకా కాంట్రాక్ట్ సర్వీస్ వెయిటేజ్ చూసుకుంటే కనుక 15 మార్కుల వరకు కాంట్రాక్ట్ సర్వీస్కి ఇస్తారు. ట్రైబల్ ప్రాంతంలో పనిచేసిన వారికి 2.5 మార్కులు అనేది 6 నెలల వరకు ఇస్తారు. 6 నెలలకు 2 మార్కులు గ్రామీణ ప్రాంతంలో చేసిన వారికి ఇస్తారు. ఇంకా పట్టణ ప్రాంతంలో చేసిన వారికి 6 నెలలకు 1 మార్కు చొప్పున ఇస్తారు. కోవిడ్-19 డ్యూటీని చేసిన వారికి వెయిటేజ్ కూడా వస్తుంది. దరఖాస్తు రుసుము చూసుకుంటే
ఓసీ అభ్యర్థులు 1000 రూపాయలు అనేది దరఖాస్తు ఫీజు చెల్లించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ మరియు మాజీ సైనికులకు 750 రూపాయలు చెల్లించాలి. చెల్లింపు విధానం ఆన్లైన్లో చెల్లించాలి. నెట్ బ్యాంకింగ్ లేదా కార్డ్ లేదా యూపీఐ ద్వారా ఈ చెల్లింపు విధానం అనేది చేయవచ్చు. ముఖ్యమైన తేదీలు చూసుకుంటే ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 7 జూన్ 2025. జూన్ 7, 2025. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ చూసుకుంటే జూన్ 18, 2025. దరఖాస్తు అనేది ఈ వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. అప్లోడ్ చేయవలసిన కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు చూసుకుంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. ఎస్ఎస్సి సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత 4th క్లాస్ నుంచి 10th వరకు స్టడీ సర్టిఫికేట్లనే ఉండాలి. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, డిగ్రీ, పీజీ డిగ్రీ ప్రొవిజనల్ మరియు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి. అలాగే డిగ్రీ, పీజీ డిగ్రీ, డిప్లొమా మార్కుల మెమో డిగ్రీలు కూడా ఉండాలి. కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ పదవికి ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. క్లినికల్ సైకాలజిస్ట్ పదవికి రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు సదరం నుంచి జారీ చేసిన ఈ సర్టిఫికేట్ అనేది అవసరం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విషయంలో కాంపిటెంట్ అథారిటీ లేదా ఎంఆర్ఓ నుంచి జారీ చేసిన సర్టిఫికేట్ అనేది ఉండాలి. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న వైద్యాధికారి విషయంలో సంబంధిత నియంత్రణ అధికారి డిఎంఎండ్హెచ్ఓ లేదా డిసిహెచ్ఎస్ నుంచి తీసుకున్న సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాగే కోవిడ్ వెయిటేజ్కి కోవిడ్ నియామక ఉత్తర్వులతో కాంట్రాక్ట్ సర్వీస్ సర్టిఫికేట్తో పాటు దరఖాస్తుకు జత చేయాలి. ఈ సర్టిఫికేట్ కనుక ఇవ్వలేకపోతే వెయిటేజ్ని పరిగణించరు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు పీడిఎఫ్తో సహా తెలుగులో మా టెలిగ్రామ్ ఛానల్లో కలవు. టెలిగ్రామ్ ఛానల్లో ఈ నోటిఫికేషన్తో పాటు అనేక ఉద్యోగాల యొక్క సమాచారం అందుబాటులో ఉంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సందేహాలు, అభినందనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.